మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. మీ ఫస్ట్ మీకు బాగా పేరు తెచ్చిన మూవీ మేమందరం మెచ్చిన పవర్ స్టార్ గారిది ఖుషి. సో అంత పెద్ద యాక్టర్, అప్పటికే ఈజ్ లైక్ చాలా క్రేజ్ ఉన్న యాక్టర్ కదా. సో మీకు ఆ టైంలో ఎలా అనిపించింది ఆయన ఆపోజిట్గా విలన్గా? నాకు అప్పుడు నేను ఇన్స్టిట్యూట్ ఇంకా జరుగుతుందండి. అది శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పి మా కొరియోగ్రాఫర్ ఉండేవాళ్ళు అక్కడ. సో ఆయన అప్పుడు పవన్ క్రియేటివ్ ఆర్ట్స్లో పనిచేస్తూ ఉండేవాళ్ళు కళ్యాణ్ గారి దగ్గర. సో సెలక్షన్స్ అంటే వెళ్ళాం యాక్చువల్లీ. ఒక 20-30 మెంబర్స్ వెళ్ళి ఉంటాం అక్కడ. ఒక 8 to 9 మెంబర్స్ ఉంటాం ఆ సీన్లో. కాకపోతే వెళ్ళటానికి మటుకు 20-30 మెంబర్స్ వెళ్ళాం. వెళ్తే ఆయన అది కళ్యాణ్ గారు డైరెక్ట్ చేశారు. అది ఆ సీన్ కంప్లీట్లీ డైరెక్టెడ్ బై కళ్యాణ్ గారు. పీసీ గారు కెమెరామెన్. అప్పుడు లక్కీ ఎనఫ్ పీసీ గారితో వర్క్ చేయడం ఫస్ట్ ఫిల్మ్. కళ్యాణ్ గారు ఆయన డైరెక్ట్ చేశారు ఆ సీన్ అంతా. అప్పుడు తెలియదండి దాని వాల్యూ. కళ్యాణ్ గారు, వీ నో దట్ కళ్యాణ్ గారు ఈజ్ ఎ బిగ్ స్టార్, అందులో డౌట్ లేదు. అప్పటికే ఆయన తొలి ప్రేమ అన్నీ ఆయన సినిమాలు చూస్తూనే ఉన్నాం. హ్యూజ్ స్టార్ ఆయన అప్పటికే. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే యాజ్ ఎ బిగినర్ నాకున్న ఇదేంటంటే ఒక సీనే కదా ఏంటిది అని ఫీలింగ్ నాకు పర్సనల్గా. అంటే మిస్కన్సెప్షన్ ఎలా ఉంటుందంటే, మనం ఇన్స్టిట్యూట్ చేసాం రాగానే మనం ఏదో పట్టుకెళ్ళి మెయిన్ విల్ని ఇచ్చేయాలి ఇలా ఉంటాయి. అంటే ఆ పర్టికులర్ ఏజ్ దాంట్లో. బట్ దాని వాల్యూ నాకు రిలీజ్ అయినతో తెలిసింది. నేను ఎక్కడో చార్మినార్ దగ్గర ఒక టీ షాప్ ఉంటుంది, ఇరానీ కెఫేకి వెళ్తే 3-4 మెంబర్స్ డబ్బులు తీసుకోలేదు. జస్ట్ బికాస్ ఐ వాస్ పార్ట్ ఆఫ్ ఖుషి. అది హైదరాబాద్ బేస్డ్ సీన్ బాగా. అంటే కండాలా కాయకూరే, గండిపేట్ జాయింగే. సో వెరీ టిపికల్ హైదరాబాద్ దాంట్లో ఉంటుంది, స్లాంగ్లో ఉంటుంది అది. సో ఐ ఫెల్ట్ అంటే ఒక బిజినెస్ చేసే వ్యక్తి డబ్బులు తీసుకోవట్లేదంటే ఇమాజిన్ హౌ బిగ్ స్టార్ కళ్యాణ్ గారు ఈస్. అతను రోజు చేసుకునే వ్యాపారం అది యాక్చువల్లీ. మనీ కూడా తీసుకోలేదు జస్ట్ బికాస్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఖుషి. ఇమాజిన్ చేయండి అసలు హౌ బిగ్ ఇట్ ఈస్. నాకంటే దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ ఏంటి అంటే రికగ్నిషన్ ఏంటి, ఫస్ట్ టైం గుర్తుపడుతున్నారు. డబ్బులు వదులుకోవడం చాలా పెద్ద విషయం. మీకు అర్థమైందా? ఏదో మీ సినిమాలు బాగా చేస్తారు, లేకపోతే మీరు బాగున్నారు ఆ సినిమాలో, అంతవరకు ఓకే. ఒక బిజినెస్ చేసుకునే వ్యక్తి డబ్బులు వదులుకోవడం సంథింగ్ బిగ్, జస్ట్ బికాస్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దట్ ఫిలిం. అంతే కదా, గుర్తుపెట్టారు కాబట్టే. సో హౌ ఓల్డ్ వర్ యు అప్పుడు అండి? ఐ వాస్ 20 అండ్ బై దెన్ దట్స్ ఇట్. 20-21 ప్రాబబ్లీ. సో దీనివల్ల నాకు నా లైఫ్ ఇలా డ్రైవ్ అవుతుందని మీకు అసలు నో ఐడియా. అంటే మీకు ఇక్కడ విచిత్రంగా ఏంటంటే, యూ డోంట్ డిస్కవర్ యువర్ సెల్ఫ్. అసలు నీకు టాలెంట్ ఉందా లేదా అని కనుక్కోవాలి ఫస్ట్. నీకు నువ్వు కనుక్కోవాలి. మిగతా సంగతి తర్వాత. మిగతా వేరే వాళ్ళు చూస్తున్నారా లేదా తర్వాత సంగతి. ఎందుకంటే ఎవ్రీవన్ హ్యాస్ దేర్ పనులు ఉంటే ఫస్ట్ నీకు తెలియాలి అసలు నీకు టాలెంట్ ఉందా, నీకు పొటెన్షియల్ ఉందా, నువ్వు రియలైజ్ అవ్వాలి. వన్స్ యూ రియలైజ్ దట్, దాని తర్వాత ఏమవుతుందంటే ఆపర్చునిటీ రావాలి. సరే ఆపర్చునిటీ వచ్చింది అనుకుంటే చేసేసాం మనం, అది డైరెక్టర్ నచ్చాలి, అది ఎడిటింగ్లో ఉండాలి. సో ఇట్ హ్యాస్ టు కమ్, రావాలి మళ్ళీ. నేను ఒక ఫిలిం చేశాను అప్పట్లో, ఒక రాజు ఒక రాణి అని చెప్పి రవితేజ గారి ఫిలిం. దేస్ వన్ స్మాల్ సీక్వెన్స్, బైక్స్ ఒకటి ఉంటుంది. యోగి గారు డైరెక్టర్. నేను సత్యం థియేటర్ ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళాను. సో సినిమా చూస్తున్నాం, అప్పుడే కొత్త కదా. సో సినిమా చూస్తున్నాం, అందరిని పట్టుకెళ్ళి కూర్చొని నా సీన్ కోసం వెయిట్ చేస్తాను. నెవర్ కేమ్, ఎడిట్లో పోయింది. దెన్ ఐ రియలైజ్డ్, ఇట్స్ నాట్ దట్ మనం చేస్తే కాదు. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఆఫ్టర్ దట్. అది ఎడిట్లో ఉండాలి, తర్వాత మనకి అంటే నెంబర్ ఆఫ్ థింగ్స్ కలిస్తే కానీ ఒక యాక్టర్ పేరు రాదు. సో ఫార్చునేట్ ఎనఫ్, పార్ట్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్, వర్క్ విత్ గుడ్ డైరెక్టర్స్. సో అన్నీ కలిసి రావాలి, చాలా కలిసి రావాలి. టాలెంట్ హ్యాస్ ఆల్టర్నేట్, టాలెంట్ హ్యాస్ ఆప్షన్. మీకు టాలెంట్ బోల్డ్ మంది ఉన్నారు, అసలు ఒకళ్ళిద్దరు కాదు. నేను ఎప్పుడైతే కీప్ ఆన్ టెలింగ్ దట్ టాలెంట్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. యువర్ రిలేషన్స్, యువర్ బిహేవియర్, యువర్ యాటిట్యూడ్ మీన్స్ ఎ లాట్. అంతే. గ్రేట్. అయితే మీరు చెప్పిన మాట అయితే అన్నిట్లో వర్తిస్తుందని ఎవ్రీవేర్. ప్రొఫెషన్ మైట్ బి అటు ఇటు డిఫరెంట్ ఉండొచ్చు, కానీ ఇట్స్ ఆల్ ద సేమ్. సో మీలాగా ఇప్పుడు మీ గురించి మేము విన్నది ఏంటంటే, ఇప్పుడు చదువు మధ్యలో స్టాప్ చేసి కూడా మీరు హైదరాబాద్ వచ్చేసారు అకస్మాత్తుగా. ఆ తర్వాత మీరు రియలైజ్ అయ్యారు సంథింగ్ వెరీ అన్సర్టన్ యూజువలీ. సో చాలా మంది పిల్లలు దే లవ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ సినిమా, ఎస్పెషలీ మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు ఉంటూ ఉంటారు. వాళ్ళు కూడా స్టడీ స్టాప్ చేస్తూ ఉంటారు, బ్రేక్ ఇస్తూ ఉంటారు, ఆడిషన్స్కి వస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఎడ్యుకేషన్ టాప్ ప్రయారిటీ అండి, వెరీ ఇంపార్టెంట్. అంటే ఇట్ మైట్ సౌండ్ వెరీ క్లీషే, అందరు ఇదే చెప్తారు, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఆ ఎడ్యుకేషన్ వల్ల ఏదో నేర్చేసుకొని నీకు జాబులు చేసుకొని డబ్బులు సంపాదించేస్తాను కాదు. యూ విల్ నో హౌ టు బిహేవ్, యూ నో హౌ టు జడ్జ్ పీపుల్. మనుషులు మీరు జడ్జ్ చేసే విధానం తెలుస్తుంది మీకు.
ప్రాక్టికాలిటీ వస్తుంది. సో ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ కమింగ్ టు ఇండస్ట్రీ అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫీల్డ్ అండి. మీరు ఇండస్ట్రీ రావడం అనేది యూ షుడ్ బి వెరీ ఫార్చునేట్ అండ్ లక్కీ టు బీ అరౌండ్. నేను పర్సనల్గా నమ్మే విషయం. ఎందుకంటే మీరు ఏ ప్రొఫెషన్ చేసినా ఏం చేసినా ప్రాబబ్లీ మీ ఆఫీస్ వరకు తెలుస్తారా మీరు. సో దిస్ ఈస్ ప్రొఫెషన్ విచ్ డీల్స్ విత్ ఫేమ్. అంటే జనాన్ని మిమ్మల్ని గుర్తుపడతారు పీపుల్. మీకు అంతకనే ఏం కావాలండి, మీకు వాట్ ఎల్స్ యూ వాంట్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫీల్. కాకపోతే ఇట్ హ్యాస్ ఇట్స్ దాని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని ప్లస్లు కూడా ఉన్నాయి. బట్ యా, ఫర్ మీ పర్సనల్లీ ఐ స్టార్టెడ్ ఎర్లీ. నాకు అది హెల్ప్ అయింది. సి వెన్ ఖుషి ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు ఐ వాస్ 20, ఖుషి వాస్ వెన్ ఐ వాస్ 20 years old. సో ఐ గాట్ టైమ్. నాకు ఒక 5-6 ఏళ్ళు అసలు ఇది అర్థం చేసుకోవడానికి ఇండస్ట్రీ ఏంటంటే నాకు టైం దొరికింది. సో బై 26-27 నా విక్రమార్కుడు వచ్చింది. సో ఇట్ టుక్ మీ 6-7 సాలిడ్ ఇయర్స్ టు గెట్ విక్రమార్కుడు. సో ఏంటంటే టైం ఇస్తే డెఫినెట్గా అవుతుంది, బట్ అగైన్ డిపెండ్స్ ఆన్ యువర్ విల్ పవర్, హౌ లాంగ్ మీకు ఎంత కావాలనుకుంటున్నావు, నువ్వు ఎంత 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 ఇదిగా ఈ ప్రొఫెషన్లో ఉండాలనుకుని, ఈ ప్రొఫెషన్ ఇన్ఫ్యాక్ట్. సో దాని మీద డిపెండ్ అయ్యి టు బి అరౌండ్ యూ షుడ్ బి దేర్. 6 to 7 years నా విక్రమార్కుడు వచ్చింది. సో నేను ఖాళీ చెప్పులేను, అదే చెప్తున్నాను. ఐ వాస్ లక్కీ. నేను అంటే మామూలుగా ఆ కష్టాలు ఈ కష్టాలు ఏం లేదండి. ఐ వాంట్ బి వెరీ ఆనెస్ట్ అండ్ ఓపెన్. నాకు ఖుషి అయిపోయింది. ఖుషి అవ్వగానే ఒక్కడు వర్షం, వరుసగా నాకు సినిమాలు ఏదోటి అంటే నా రోల్స్ పెద్ద చిన్న పక్కన పెట్టేస్తే నేను వర్క్ చేస్తూనే ఉన్నాను కంటిన్యూస్గా.